things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము నుండి చదువుదాం. అందరూ తీయాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనము నుండి 20వ వచనము నుండి 25వ వచనము దాకా చదువుదాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకును నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చితిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపము నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములయందు పట్టణపు రాజవీధులను కందకములను
మరలా కట్టబడును. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. మరి ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది ప్రభువా. దయచేసి నీ వాక్యమును గ్రహించటానికి నీ కృపివ్వండి ప్రభువా. ఎందుకంటే ఇవి సామాన్యమైన సంగతులు కాదు ప్రభువా. ఈ దినము మేము దానియేలు 70 వారాలు ధ్యానం చేయబోతూ ఉన్నాము ప్రభువా. దానిలోని లోతైన సంగతులలోనికి మేము వెళ్ళాలని ఇష్టపడుచున్నాము ప్రభువా. సంఘానికి కావలసిన బలమైన ఆహారం మీరు ఇస్తారని నమ్ముచున్నాము ప్రభువా. నీ కృప ద్వారాగా నాయన అయ్యా, కేవలం నీ కృప ద్వారా మాత్రమే మేము నిన్ను సమీపిస్తున్నాము ప్రభువా. మాలో ఏ మంచి లేదు కానీ ప్రభువా, నీ ఉచితమైన కృపే మమ్మల్ని నిలబెట్టునుగాక ప్రభువా. అయ్యా, ఇక్కడున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని అడుగుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వెళ్ళుచుండగా మీరే ఆ గ్రంథాన్ని తెరచి ప్రభువా, ఆ గ్రంథములో దాచబడిన గూఢమైన సంగతులు ప్రభువా మేము గ్రహించులాగా సహాయమును దయచేయండి. వాక్యంలో మా స్థానం ఏమై ఉన్నదో ఎరుగులాగా సహాయమును దయచేయండి ప్రభువా. ఎత్తబాటు కావలసిన విశ్వాసం మా అందరికి అనుగ్రహించమని, కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి సంఘకాలాలు పోయిన వారం మనము కంప్లీట్ చేశాం, అవును కదండి. సంఘకాలాల యొక్క వర్తమానము, కాలముల యొక్క సంగ్రహముతో అది కంప్లీట్ చేయటం జరిగి ఉన్నది. మరి ఈ వారము మరి ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడికి మరి ఏమి ధ్యానం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి చూపించినది ఏంటంటే దానియేలు గ్రంథం. హల్లెలూయా. దానియేలు 70 వారాలు సంఘముతో పంచుకోమని మరి నాకు తెలియచెప్పటం జరిగినది. హల్లెలూయా. మరి ఇవి సామాన్యమైన విషయాలు కావు. దానియేలు 70 వారం అనేదలికే మరి చాలా మంది ఈ 70 వారాల జోలి వెళ్ళరు. అయితే ఎత్తబాటుకు ఇక్కడ వధువు ఉన్నది కాబట్టి దాన్ని ఆ 70 వారాలు ఏమై ఉన్నాయో తీసుకొని వెళ్ళబోతున్నాడని నమ్ముచున్నాను. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు దాచబడి ఉన్నాయి. ప్రణాళిక అంతా దీనిలోనే ఉన్నది. ఈ 70 వారాల్లోనే ప్రణాళిక అంతా మరి ముద్రించబడి ఉన్నది. మీరు ఆది కాండం 1, దానియేలు గ్రంథం 1, ప్రకటన గ్రంథం 1, ఈ 3 పుస్తకాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పుస్తకాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి దానియేలు మరి అన్ని జనుల కాలం యొక్క ఆరంభము చూశాడు, మరి అదే విధముగా అంతము కూడా చూశాడు. అన్ని జనుల కాలం యొక్క అంతము కూడా చూసిన ప్రవక్త ఎవరయ్యా అంటే దానియేలు ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దానియేలు గ్రంథములో అయితే 3 పుస్తకాలు మనము ప్రవక్త మరి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటంటే అది దానియేలు 70 వారంలో మరి 3 పుస్తకాలు ఉన్నాయండి. ఒకటి దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు. గాబ్రియేలు దానియేలునకు సూచనలు ఇస్తా ఉన్నాడు. గాబ్రియేలు దూత వచ్చి దానియేలునకు కొన్ని సూచనలు ఇస్తా ఉన్నాడు. అది ఒక పుస్తకం. ఇంకొక పుస్తకం ఏమిటయ్యా అంటే 6 కారణాలు. ఎన్ని కారణాలు? 6 కారణాలు. ఏది ఆ యొక్క వర్తమానం పేరు మీరు చూస్తే ఇక్కడ దానియేలును దర్శించుటలో గల గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశాలు లేక 6 కారణాలు.
మూడవది ఏంటి అంటే దానియేలు యొక్క 70వ వారం. హల్లెలూయా. 70వ వారం. దేవుడికి మహిమ కలుగును గాక. మొత్తము ఇక్కడ మనకి ఎన్ని పుస్తకాలు ఉన్నాయా అంటే 3 పుస్తకాలు ఉన్నాయి. 3 పుస్తకాలు కూడా దీంట్లోనే ఉన్నాయండి. ఇది బాగా ఓల్డ్ ప్రింట్ అన్నమాట, చాలా ఓల్డ్ ప్రింట్. ఆ టైంలో నేను దీన్ని బైండింగ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మీ దగ్గర ఫస్ట్లో ఈ 3 కలిపి వచ్చినాయండి. తర్వాత మరి సింగిల్ కాపీలుగా రావటం జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదేమైనా కానీ దేవుడి యొక్క కృప ద్వారాగా ఈ విషయాలు మీ దగ్గరికి వస్తాయని నమ్ముచున్నాను. హల్లెలూయా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి. దానియేలునకు గాబ్రియేలు యొక్క ఉపదేశాలు అనే దాని మీద మరి నేను మొదటిగా తీసుకుంటున్నాను. హల్లెలూయా. సూచనలు మొదటి పుస్తకం అన్నమాట. మొదటి అధ్యాయము, మొదటి పుస్తకము దానియేలునకు గాబ్రియేలు యొక్క సూచనలు. మెసేజ్ హబ్ ఉంటే గనక మీరు హబ్లో చూడొచ్చు, చర్చ చేయొచ్చు. హల్లెలూయా. హబ్లో చూడొచ్చు, మరి చర్చ చేయొచ్చు. మరి ఇక్కడ ఏమని ఉందంటే మరి జాగ్రత్తగా మీరు చూడండి. మరి ఇక్కడ మనం చదివిన వాక్య భాగం దగ్గరికి గనక వచ్చినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనములో 9వ అధ్యాయం అంతా కూడా ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. మాదీయుడగు అహజ్వారేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపై రాజయ్యాడు. కల్దీలంటే బబులోనులు. ఈ బబులోనుల మీద ఎవరు రాజయ్యారు? అహజ్వారేషు యొక్క కుమారుడు అహజ్వారేషు. మరి ఆమె భార్య ఎవరాన్ని మనం చూస్తే ఎస్తేరు అహజ్వారేషుని పెళ్లి చేసుకుని ఉన్నది. ఇప్పుడు అహజ్వారేషు యొక్క కుమారుడి పేరేంటంటే దర్యావేషు. అవును కదండి. దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు, ఎవరు? ఈ దర్యావేషు యొక్క ఏలుబడిలో మొదటి సంవత్సరమందు. హల్లెలూయా. అంతేనండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమునందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటిని. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఈ యొక్క దానియేలుకు ముందున్న ప్రవక్త ఎవరయ్యా అంటే యిర్మీయా ప్రవక్త. దానియేలుకు ముందున్న ప్రవక్త ఎవరండి? యిర్మీయా ప్రవక్త. యిర్మీయా ప్రవక్త యొక్క లేఖనాలు ఎవరు చదువుతున్నారయ్యా అంటే ఇక్కడ దానియేలు చదువుతా ఉన్నాడు. యిర్మీయా ఏం చెప్పాడంటే 70 సంవత్సరములు బబులోనుకు దాసులుగా వెళ్ళబోతున్నారు. ఈ 70 సంవత్సరాలైన తర్వాత నేనే ఆ బబులోను యొక్క బానిసత్వము నుండి వారిని విడిపించి బయటికి తీసుకొని రాబోతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు. అవునండి, 70 సంవత్సరాలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 70 సంవత్సరాలని ఇలా రాయొచ్చా? డెబ్బై సంవత్సరాలను ఇలా రాయొచ్చా? 7 × 10 = 70. ప్రైజ్ ది లార్డ్. అంటే 7 దశాబ్దాలు. 7 దశాబ్దాలు. అంతే కదండి. శత అంటే 100, దశ అంటే 10.
7 × 10, ఈ 10 దశాబ్దాలు, 7 దశాబ్దాలు. 7 దశాబ్దాలు ఏమవుతుందంటే సంఘము బబులోన్లోకి వెళ్ళిపోయినది. హల్లెలూయా. అంటే మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు గారి టైంలో సంఘం ఎక్కడికి వెళ్తుందంటే బబులోన్లోకి వెళ్ళిపోతుంది. 7 సంఘకాలాల్లో సంఘం ఎక్కడికి వెళ్తుంది? బబులోన్లోకి వెళ్ళిపోతా ఉన్నది. హల్లెలూయా. అయితే 7 దశాబ్దాల తర్వాత, అంటే 7 సంఘకాలాల తర్వాత సంఘము బబులోన్ నుండి బయటకు వస్తుంది. ప్రజల 7 దశాబ్దాలు, అంటే 7 దశాబ్దాల తర్వాత సంఘము బబులోన్ నుండి బయటకు వస్తుంది. అంటే బబులోన్ నుండి బయటికి వచ్చే ముందు అక్కడ దానియేలు ఉన్నాడు, ఇక్కడ విలియం మ్యారియన్ బ్రన్హాం గారు ఉన్నారు. ప్రజల అంటే మనల్ని ఎక్కడి నుండి బయటికి తీసుకొస్తున్నాడు? మర్మమైన బబులోన్ నుండి బయటికి తెస్తున్నాడు. మీకు తెలుసు కదా, ప్రకటన 17 మర్మమైన బబులోన్ అన్న సంగతి. అవునా? మర్మమైన బబులోన్ నుండి ఎవరిని బయటికి తెస్తున్నాడు అంటే వధువుని బయటికి తీసుకొస్తున్నాడు. ఎలాగా? దేవుడు తన సేవకుడిని లేపుతున్నాడు, తన ప్రవక్తను పంపించాడు, వధువుని బబులోన్ నుండి బయటికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా పట్టుకుందామా అండి? ఇప్పుడు బబులోన్ నుండి బయటికి వచ్చే ముందు జరిగిన సంఘటనలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రణాళిక అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, మీరందరూ తీసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే, నేను ఇంకా పలుకుచు ప్రార్థించుచు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దానియేలు. పవిత్ర పర్వతము కొరకును దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ప్రజలా, ఆ దేవునికి విజ్ఞాపన, నా దేవునికి నేను విజ్ఞాపన చేస్తా ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలు. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? అతి ప్రకాశమానుడైన గాబ్రియేల్ అన్న మనుష్యుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు? దానియేలు దగ్గరికి వచ్చాడు. ఇక్కడ కూడా ఒక దానియేలు ఉండాలి. అతి ప్రకాశమానమైన మనుష్యుడు ఆ గాబ్రియేలే క్రీస్తు అయి ఉన్నాడు. అతి ప్రకాశమానమైన క్రీస్తు ఎక్కడికి రావాలి? ప్రవక్త దగ్గరికి. హల్లెలూయా. అతి ప్రకాశమానమైన గాబ్రియేల్ అనే మనుష్యుడు ఎక్కడికి వస్తున్నాడయ్యా అంటే ప్రవక్త దగ్గరికి వస్తున్నాడు, దానియేలు దగ్గరికి. మన కాలంలో ఉన్న దానియేలు. హల్లెలూయా. మన కాలంలో ఉన్న దానియేలు విలియం మ్యారియన్ బ్రన్హాం గారు అయి ఉన్నారు. పట్టుకుంటున్నారా? ఎంతమందికి తెలుసు గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చాడని? అదే గాబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చాడని, అదే గాబ్రియేలు దూత అయిన క్రీస్తు ఇక్కడ విలియం బ్రన్హాం దగ్గరికి వచ్చాడని. ప్రజల ఇంకా నువ్వు చూస్తే దానియేలు దగ్గర ఏ సమయంలో వస్తున్నాడో తెలుసా? ఉదయకాలంలో కాదు, మధ్యాహ్న కాలంలో కాదు, సాయంకాల సమయంలో వస్తున్నాడు. ఉందా అండి? అమ్మ చదువు. మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేల్ అనే మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. ఏ టైంలో వచ్చాడు? సాయంకాలమా. అస్తమయ సాయంకాలము. అస్తమయ సాయంకాలం టైంలో ఎవరు దిగొచ్చారు? ప్రవక్త దగ్గరికి ఎవరు వచ్చారు?
విలియం బ్రన్హామ్ దగ్గరికి క్రీస్తు వచ్చి ఉన్నాడు. మరి ఈ కాలము సాయంకాల టైమే కాదండి. మీరు ఇక్కడ కూడా రాయబడి ఉంది కండి, అస్తమయ సాయంకాల సమయంలో వెలుతురు కలిగినని. హల్లెలూయా. మీకు ఇంకొకటి చెప్పమంటావా? అగ్ని ఎప్పుడు దిగొచ్చిందో తెలుసా? హల్లెలూయా. వాళ్ళు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా కేకలు పెడతానే ఉన్నారు. మీకు అక్కడ రిఫరెన్స్ కావాలా? సరే తీయండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. హల్లెలూయా. 21 నుండి చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య, ఓ దేవుడికి మహిమ కలుగును గాక, 2 తలంపుల మధ్య తడబడటం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమా లేక యేసుక్రీస్తు నామమా? ఒక దేవుడా, త్రియేక దేవుడా? హల్లెలూయా. 2 తలంపుల మధ్య జనులు భూమి మీద తడబడతా ఉన్నారు. హల్లెలూయా. ఎవరు రంగం మీదకి వచ్చారు? ఏలియా రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు కూడా లోకం మీద 2 తలంపుల మధ్య తడబడుతున్నారు. ఈ కాలపు ఏలియా రంగం మీదకి వచ్చాడు. ప్రజల ఏమంటున్నాడమ్మా? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలుదేవుడైతే వాడిని అనుసరించుడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు బయలు ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారా? యెహోవా ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారా? బయలుకు వచ్చేదలకే 450 మంది. యెహోవా ప్రవక్తల దగ్గరికి వచ్చేదలకే ఒక్కడే. హల్లెలూయా. మాకు 2 ఎడ్లనివ్వండి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును కూడా నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును, ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులుగా ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని బయలా పేరు మీద ప్రార్థన చేశారు. గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడో లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, ఇదంతా మీరు చదువుతారండి. తర్వాత 29వ వచనం. ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటన చేయుచూ వచ్చిరి. గాని మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులతో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠాన్ని బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రాల లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కన్నం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపుడని దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను.
అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగ చేసిరి. మూడవ మారు చేయుడని వారు మూడవ మారు కూడా అలాగ చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠమును పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేల దేవా, ఇజ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యాలను నీవు నీ సెలవు చేత చేసిదనియు ఈ దినమున కనబరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడిలాగా ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గును దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని భయపడదామా? అస్తమయ సాయంకాల సమయంలో ఏమైనది? బలిపీఠం బాగు చేయబడినది. ఏలియా రంగం మీదకి వచ్చాడు. ఈ కాలంలో కూడా ఏలియా రంగం మీదకి వచ్చాడు. బయలు యొక్క ప్రవక్తలందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ ఆరాధన తప్పని, హల్లెలూయా, వాళ్ళ క్రమాల ఆచారాలు తప్పని యెహోవా మా నామం పేరిట బయలుదేరిన ప్రవక్త ఏలియా ప్రవక్త అయ్యున్నాడు. మన కాలపు ప్రవక్త అయ్యున్నాడు. సాయంకాలం టైంలో వచ్చాడండి. మీకు తెలుసా? సాయంకాలం టైం. ఈ సాయంకాలం టైమేనా? మరి ఈ సాయంకాలం టైంలో ప్రవక్త వచ్చి ఉన్నాడు వధువుకు వర్తమానం ఇవ్వటానికి, బబుల్లో నుండి బయటికి తీసుకొని రావడానికి. అందుకే అక్కడ అంటున్నాడు దానియేలు గ్రంథము వైపు తిరుగుదాం. హల్లెలూయా. ఇక్కడ దానియేలు దగ్గరికి కూడా సాయంకాలం టైంలోనే వచ్చాడు దూత. హల్లెలూయా. ఇక్కడ సాయంకాలం టైంలోనే అగ్ని దిగొచ్చి ఉన్నది. ఏలియా యొక్క సేవ కరెక్ట్ అని, ఆయన ఆరాధన కరెక్ట్ అని, ఆయనతో ఉన్నానని దేవుడు రుజువు చేశాడు. ప్రజల మన ఆరాధనలో కూడా అగ్ని ఉండాలి. మన ఆరాధనలో, మన అర్పణలో, మన ప్రార్థనలలో, మన వాక్య పరిచర్యలో అగ్ని దిగి రావాలి. ఆ అగ్ని అయిన దేవుడు మన మధ్య సంచరించాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అమ్మ చదువుదాం. దేవుడు ఇలాగ మాట్లాడుతూ ప్రార్థన చేయుచుండగా మొదట దర్శనమందు నేను చూచిన అతి ప్రకాశమైన గాబ్రియల్ అనే మనుష్యుడు సాయంకాలపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను. ప్రైజ్ లార్డ్. ఎవరిని ముట్టింది? గ్రహింప శక్తిని ఇవ్వటానికి. ఏడిందల మహిమను చూసినప్పుడు యోహాను కూడా చచ్చిన వాడి వలె పడిపోయాడు. యోహాను కూడా దూత ముట్టాడు. ముట్టిన ఆయన ఎవరో కాదు, ఈయనే. క్రీస్తే. ముట్టిన ఆయన ఎవరండి? క్రీస్తే అయి ఉన్నాడు. ఆ మనుష్యుడు సాయంకాలపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చాను. ఇక్కడ మీరు చూస్తే దానియేలుకి గ్రహింప శక్తిని ఇవ్వటానికి ఆ దూత పంపించబడ్డాడు. గ్రహింప శక్తి లేకపోతే ఆ సంగతులు గ్రహించలేడు. అవును కదండి? గ్రహింప శక్తి లేదనుక ఆ సంగతులు గ్రహించగలరా? ఎవరు గ్రహించలేరు. అదే విధానములో అదే దూత ఈ చివరి కాలములో కూడా గ్రహింప శక్తిని ఇవ్వటానికి ఈ కాల ప్రవక్త దగ్గరికి వచ్చాడు.
వచ్చి ఆయన ఆ గృహలో ఆయన కలుసుకున్నాడు. ఆ గృహలో దేవుడు అతనిని దర్శించాడు. మన కాల ప్రవక్తని దర్శించాడు గృహలో. గ్రహింప శక్తిని ఇస్తానికి, నీవెవరవా అనేది, నీ పరిచర్య ఏమై ఉన్నది అనేది, మరి గ్రహింప శక్తిని ఇవ్వటానికి దేవుడే ఒక వ్యక్తిని కలుసుకోవటానికి వచ్చాడు. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కూడా ఇక్కడ ఈ వధువుని కలుసుకోవటానికి, ఈ వధువుకు కూడా గ్రహింప శక్తి ఇవ్వడానికి ఆ దేవుడే సహాయం చేయునుగాక. దానియేలుకి ఏ దేవుడైతే గ్రహింప శక్తిని ఇవ్వటానికి వచ్చాడో అదే దేవుడు మనకు కూడా ఇచ్చునుగాక. అవునా అండి? గ్రహింప శక్తి లేకుండా ఈ సంగతులు అర్థం చేసుకోలేరు. ఏంటి పాస్టర్ గారు ఆ సంగతులు? ఒక్కసారి మీరు చూస్తే ఆ సంగతులు ఏంటయ్యా అంటే, మరి ఇక్కడ మీరు చూడండి, దానియేలు గ్రంథము తీయమ్మ. దానియేలు గ్రంథము, దానియేలుకు గాబ్రియేలు యొక్క సూచనలు. దీంట్లో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, ఫస్ట్ పేరాలోనే, హల్లెలూయా, స్నేహితులారా ఉదయకాలపు వందనాలు. ఈ ఉదయము ఈ గుడారములో ఉండుటకు చాలా వేడిగా ఉన్నది. అయితే ఇక్కడ ఉండుట చాలా గొప్ప కార్యముగా ఉన్నది. కావున ఈరోజు ఈ ఆరాధనలో మనము ఉండుట మనకు చాలా ఆనందముగా ఉన్నది. ఎంతమంది ఆనందిస్తున్నారు ఇక్కడికి వచ్చినందుకు? ఈ ఆరాధనకు వచ్చినందుకు మీకు ఆనందము లేదా? సంతోషము లేదా? ప్రవక్త అంటున్నాడు, ఈ ఆరాధనలో ఉన్నందుకు నాకు ఆనందముగా ఉన్నదంటున్నాడు. నేను చాలా సంతోషముగా ఉన్నానంటున్నాడు. మరి అపవాది మీ సంతోషాన్ని దొంగిలించాలని చూస్తా ఉంటాడు. అయితే మీరు ఎంత మాత్రం అపవాదికి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. చదువయ్యా. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఏమంటున్నాడమ్మా? ఈరోజు ఈ ఆరాధనలో మనం ఉండుట మనకు చాలా ఆనందముగా ఉన్నది. మరియు ఈ దానియేలు యొక్క 70 వారాలపై ఇప్పుడు మనము ధ్యానింపనై ఉన్నామని నేను ఇదివరకే తెలియజేసి ఉన్నాను. అది నేను చెప్పనై ఉన్న మిగతా వర్తమానాలతో ఈ దానియేలు 70 వారాలు అనేది ముడివేయబడి ఉన్నది. మిగతా వర్తమానాలతో ముడివేయబడి ఉన్నది. నేను 7 ముద్రలకు పోకమునుపు ఇక్కడ 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 బోరలు, 3 శ్రమలు. ఏంటవి? 3 శ్రమలు. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. 7 బోరలు, 7 తెగుళ్ళు, 7 ముద్రలు, 3 శ్రమలు. సూర్యునిలో ఉండు స్త్రీ, ఎర్రని దయ్యము ఎల్లగొట్టుట. ఆ దయ్యం ఎవరో కాదు, ఘట సర్పం. ఎర్రని ఘట సర్పం ఉందా అండి? ఎర్రని దయ్యాన్ని ఎల్లగొట్టుట, 1,44,000 మంది ముద్రించుట. ఈ మధ్య సమయము ఇవన్నీ సంభవించుచున్నవి. మరియు దీనిని దానియేలు యొక్క 70 వారాలు మొదట తీసుకొని రావాలని నేను తలంచి తిని. మరి ఇవన్నీ గ్రహించాలంటే గ్రహింప శక్తి లేకుండానే గ్రహిస్తారా? నాకు చెప్పండి. చదువుకున్నాడికి ఇద్దాం. ఏమని? ఈ యొక్క 7 బోరల గురించి, 7 పాత్రల గురించి, కప్పల వంటి 3 శ్రమల గురించి, హల్లెలూయా, కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మల గురించి, ఘట సర్పముల గురించి, 7 ముద్రల గురించి, ఎర్రని ఆ దయ్యము గురించి, సూర్యుల్లో ఉన్న స్త్రీ గురించి ఎవరన్నా చెప్పగలరా దేవుడు ఆత్మ లేకుండా? దీనిలోకి జ్వరబడాలంటే ఆ వ్యక్తికి గ్రహింప శక్తి ఉండాలి. గ్రహింప శక్తి లేకుండా ఈ సంగతులు ఎవడు కూడా గ్రహించలేడు. ఇవి సామాన్యమైన సంగతులు కావు. ఇవి సామాన్యమైన సంగతులు కావు. హల్లెలూయా. 70 వారాలంటే ఆఖరి ఆ అర్ధవారమే కాదు,
మధ్యలో ఏమి జరుగుతుందో ప్రణాళిక అంతా ఉంది అక్కడ. హల్లెలూయా. ప్రణాళిక అంతా ఉన్నది అక్కడ. ఆ 7 బోరల గురించి రాయబడింది, ఆ 7 ముద్రల గురించి రాయబడినది. మనం చూస్తే ప్రవక్త చెప్తున్నాడు, 4 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘము పైకి వెళ్ళిపోతుంది, 19వ అధ్యాయంలో తిరిగి ఆమె భూమి మీదకి వస్తుంది. ఈ మధ్య కాలములో ఎవరితో వ్యవహరించాడంటావు దేవుడు? 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం దాకా మధ్యలో అధ్యాయాలు లేవా? మధ్యలో వాక్యాలు లేవా? ఆ వాక్యాల్లో ఎవరితో వ్యవహరించాడు? ఎవరి గురించి రాయబడినవి? 4వ అధ్యాయంలో వెళ్ళిపోయింది కదా, 19వ అధ్యాయంలో వచ్చింది కదా, మధ్యలో ఉన్న వాటితో మనకు సంబంధం లేదు. అది నీ జ్ఞానం, అది దేవుడి జ్ఞానం కాదు, నీ జ్ఞానం అది. హల్లెలూయా. కానీ అక్కడ అలా లేదు. 70 వారాలకి ఈమెకి లింక్ ఉంది, 70 వారాలకి వధువుకి లింక్ ఉంది. ప్రవక్త ఏమంటున్నాడంటే, బూరలు 7వ బూరలేమో యూదులకు ఇవ్వబడ్డాయి, ముద్రలేమో అన్ని జనులకు ఇవ్వబడ్డాయి. బూరల కింద వాళ్ళకి ఏం జరుగుతుందో ముద్రల కింద ఈమెకి అదే జరుగుతుంది అన్నాడు. మరి లింక్ లేకపోతే ఎలాగుంటది? మరి ప్రకటన 10 మధ్యలోనేగా ఉంది. 4వ అధ్యాయంలో ఈమె వెళ్ళిపోయిందిగా, 19వ అధ్యాయంలో కదా వచ్చేది. ప్రకటన 10 ఎక్కడుంది? 4వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి మధ్యలోనేగా ఉంది ప్రకటన 10వ అధ్యాయం. మరి ఆ ప్రకటన 10 మందేనని చెప్తున్నాం కదా, మనిషి కుమారుడు రాకడని చెప్తున్నాం కదా, బలిష్ఠుడైన దూత రాకడని చెప్తున్నాం కదా, అది క్రీస్తు రావటం అని చెప్తున్నాము కదా. మరి మనం అక్కడే వెళ్ళిపోతే హల్లెలూయా, ప్రకటన 10 గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం? సహోదరుడా, పట్టుకుంటున్నారా? ప్రకటన 10 గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం? 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయంలోనే వధువు పైకి వెళ్తే తర్వాత ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 ఉంది, 6, 7, 8, 9, 10, 11 18 దాకా ఉంది. తర్వాత 19వ అధ్యాయంలో ఏమవుతుంది? ఈ మధ్యలో ఉన్న ఈ అధ్యాయాలకి ఈమెకి సంబంధం లేదా? ఇది నా ప్రశ్న. ఈ మధ్యలో ఉన్న ఈ అధ్యాయాలకను ఎత్తబడి వెళ్ళినకి సంబంధం లేదా? సంబంధం లేనట్లయితే ప్రకటన 10 ఎక్కడుంది? మధ్యలోనే ఉంది, ఇక్కడ ఉంది ఇది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నీకు అర్థం అవ్వాలంటే గ్రహింప శక్తిని ఇవ్వాలి. ఎవరిచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు. ఆ గ్రహింప శక్తిని ఇచ్చేది క్రీస్తు. నీ యొక్క భక్తిని బట్టి దేవుడు నీకు ఇస్తాడు, నీ యొక్క యథార్థతను బట్టి దేవుడు నిన్ను ముద్రిస్తాడు. విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. నువ్వు వాక్యానికి చూపించే విధేయతను బట్టి దేవుడు నిన్ను ముద్రిస్తాడు. హల్లెలూయా. నువ్వు వాక్యానికి ఇష్టం వచ్చినట్టుగా చేసేదాన్ని బట్టి నీకు ఇవ్వడం. నీవు వాక్యం పట్ల నువ్వు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తాడు దేవుడు. ఆరాధన ప్రేమిస్తున్నావా లేదా గమనిస్తాడు దేవుడు. వాక్యాన్ని ప్రశంసిస్తున్నావా లేదా గమనిస్తాడు దేవుడు. ప్రజలా, నీవు వాక్యము పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి ఆయన నిన్ను ముద్రిస్తాడు, ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక వ్యక్తి, ప్రభువా నేను ఏమీ లేని వాడిని, నథింగ్ ప్రభువా, పూర్తిగా నేను నీ చేతులకు వస్తున్నాను నాయన, అలాగ దేవుడికి సమర్పించుకోవాలి. నా జ్ఞానం మీద నేను ఆధారపడదలుచుకోలేదు, నా జ్ఞానం తీసే ప్రభువా. నా ఆలోచనల మీద నేను ఆధారపడదలుచుకోలేదు, నా ఆలోచనలు ఏమన్నా తీసే ప్రభువా. నీ ఆలోచనలు ఇవ్వు ప్రభువా.
నీవు జ్ఞానం ఇవ్వు ప్రభువా. నువ్వు నీ మీద ఆధారపడుచున్నాను ప్రభువా. నేను ఒక ఒట్టి పాత్ర లాంటి వాడిని, దీనిలోకి నువ్వు రా ప్రభువా. సమర్పించుకోవాలి, దేవుడికి సమర్పించుకోవాలి. ఒక క్రైస్తవుడు ఎత్తబడే ముందు ఒక క్రైస్తవుడు దేవుడికి సమర్పించుకోవాలి. అన్ని విషయాల్లో ఖాళీ అవుతా దేవుడికి సమర్పించుకుంటా దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తా ఉంటే దేవుడు నీ ఇష్టానుసారమైన జీవితాన్ని, దేవుడికి ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నిన్ను ముద్రిస్తాను. అందుకే విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. దేనికి ఇది ఎట్లా ఇస్తున్నాడు పరిశుద్ధాత్మని? విధేయులైన వారికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ సంగతులన్నీ మనం ఎరగాలంటే గ్రహింప శక్తి కావాలంటావా? 7 ముద్రలకు తెలియాలంటే, 7 ఉరుములు తెలియాలంటే, 7 తెగుళ్ళేంటో తెలియాలంటే, 7 బోరలేంటో తెలియాలంటే, 3 శ్రమలేంటో తెలియాలంటే, సూర్యుల్లో ఉన్న స్త్రీ ఏంటో తెలియాలంటే, ఆ ఎర్రని ఘట సర్పాన్ని ఎలగొట్టడం గురించి తెలియాలంటే, 1,44,000 మంది గురించిన ముద్ర తెలియాలంటే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగమంటారా? 7వ ముద్ర ఎన్నో అధ్యాయంలో ఉందో చెప్పండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం ఇక్కడ కదా. ఈమె 4వ అధ్యాయంలో ఇక్కడ కదా వెళ్ళింది. మరి 7వ ముద్ర పొందుకొనేగా వెళ్ళింది. మరి ఏంటి భాష గారు, ఈ ప్రణాళిక ఇక్కడ వెళ్తుంది అంటున్నావు, మళ్ళీ ఇక్కడ ఉందంటున్నావు, 7వ ముద్ర ఇక్కడ ఉందంటున్నావు, ఏంటి భాష గారు ఇదంతా అంటే, ఇదంతా నీకు తెలియటానికి ఒక ప్రణాళిక కావాలి. ఏంటయ్యా అంటే యూదులకి జరుగుతున్న ప్రణాళిక ఇది. ఇది 7వ బోర కింద యూదులకి జరిగే ప్రణాళికలో 7వ ముద్ర కింద అన్ని జనులకు ఆ ప్రణాళికే నడుస్తుంది. యూదులకి మనం చూస్తే 7వ బోరుంది, అన్ని జనులకి మనం చూస్తే 7వ ముద్ర ఉంది. యూదులకి ఎంతకాలం మిగులుంది పాస్టర్ గారు అంటే 3.5 సంవత్సరాలు, అర్ధ సంవత్సరం, 3.5 సంవత్సరాలు అర్ధకాలం మిగులుంది. అంతే కదండి. అర్ధవారం, అర్ధవారం ఎంత ఎంత అర్ధవారం మిగులుంది. మరి అన్ని జనుల దగ్గరికి వచ్చే అర్ధ గంట, వాళ్ళకేమో అర్ధవారం, మనకొచ్చేదానికే అర్ధ గంట. మన గురించిన ప్రణాళిక నిశ్శబ్దం, వారి గురించిన ప్రణాళిక రాయబడింది. వారి గురించిన ప్రణాళిక రాయబడినది, మన గురించిన ప్రణాళిక నిశ్శబ్దమై ఉన్నది. ఇప్పుడు మన గురించిన ప్రణాళిక తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది నీకు వ్యక్తిగతంగా దేవుడు ఆ ప్రత్యక్షతను ఇవ్వాలి, దేవుడే ఆ బయలుబాటు ఇవ్వాలి నీకు. మరి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మీరు తర్వాత చదవండి. ఇక్కడ చాలా వేడిగా ఉన్నది, ఒక్కగా ఉన్నది, మరి చాలా మంది కిక్కిరిసిపోతా ఉన్నారు. మరి అసౌకర్యముగా ఎయిర్ కండిషన్ లేనందుకు నేను ఎంతో చింతిస్తా ఉన్నాను ప్రవర్తకుడుగా. మరి కొంతమందిని తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఇది నేను చదవాలనుకుంటున్నాను. కంటిన్యూషన్ చేయండి. 2వ వచనం. ఇప్పుడు చాలా వేడిగా ఉన్నది, ఇక్కడ చాలాసేపు ఉండవాలని మేము అనుకోవటం లేదు, వీలైనంత వరకు. మరియు ఈ కాలంలో సాధారణముగా జనులు అధికముగా బయటకు వెళ్ళరు. మరియు విశేషముగా మరియు వారందరికీ చల్లని శీతోష్ణ స్థితి గల ఎయిర్ కండిషన్ గదులు మరియు ఆ విధముగా అక్కడ చాలా సౌకర్యముగా ఉండేదరు. అది ఎయిర్ కండిషన్ మనము కలిగి ఉండవలెనని కోరుచున్నాము. అయితే ఈ సమయమును మనము దాన్ని కలిగి ఉండలేము. మన యొక్క పూర్వ పితరులు అనేకులు ఆ పూర్వ పితరుల దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రవక్త. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మండే ఎండలో ఉండేవారు. మనకు
ఒక ఎయిర్ కండిషన్ సౌకర్యము గల గది లేనందుకై జనుల యొద్ద మన్నింపును కోరుకొనుట తలంచేటప్పుడు నా యొక్క ఆలోచనలు ఎప్పుడు ఆఫ్రికాకు పోతా ఉన్నాయి. వారు అక్కడ ఆ గాలి వానలో పడుకొని ఉండుట మరియు ఆ స్త్రీలు ముఖములపై వారి ఎంట్రుకలు వేలాడుచుండగా వారున్న చోట నుండి అటు ఇటు కదలక రాత్రి బవళ్ళు అక్కడే పడుండేదురు. ఏమీ తినక త్రాగక వేరే ఏమీ చెయ్యక ప్రభువు యొక్క 1 లేక 2 వాక్యాలు అప్పుడప్పుడు వినుటకై అక్కడే కాచుకొని ఉండేవారు. ఇప్పుడు ప్రభు యొక్క వాక్యం వినుట కొరకు నువ్వు ఏం చేత చూపిస్తున్నావు? వీళ్ళతో నీ భక్తిని పోల్దాం. నా భక్తి అయినా కానీ ఇక్కడ రాయబడింది కదా. ఇప్పుడు బ్రదర్ చదివాడు, నేను చదివాను. హల్లెలూయా. దేని కొరకు వాళ్ళు అక్కడే ఉదయం నుండి సాయంకాలం వరకు ఏమి తినక తాగక అక్కడే కాచుకొని ఉంటున్నారంట వాళ్ళు. ఆ 1-2 వచ్చే ప్రభు యొక్క వాక్యం కోసం. మనకి ఫ్యాన్లు ఉన్నాయి, మనకి పైన కప్పు ఉన్నది. హల్లెలూయా. కానీ వారికి ఏ ఫ్యాన్లు ఏ కప్పు లేదు, రోడ్డు మీద నిలబడి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. వర్షంలో తడుస్తూ ఉన్నారు, ఎండలకి మండుతూ ఉన్నారు. అయినా కానీ వారు ఆ వాక్యం కొరకు దాహము కొని అక్కడ ఉన్నారు అంటున్నారు. వారి దాహము ముందు మన దాహం ఎంత? నీ త్యాగం ఎంత? మనదొక త్యాగమేనా? ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం కిందకి చదువుతాం. చాలా ఉష్ణముగా ఉన్న సమయంలో మెక్సికోకి వెళ్ళిన దానిని గురించి నేను తలంచి చూడగలుగుచున్నాను. ఎయిర్ కండిషన్ సౌకర్యం గల గదిలో నేను కూర్చున్నాను. చాలా ఉష్ణముగా ఉన్నందున నేను విసురుకోవలసి వచ్చిన దానిని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరియు ఆ యొక్క రంగపు బయలులో పెద్దల ఆటలాడే మైదానాల్లో ఉదయం 9 గంటలకే జనులు వచ్చేదరు. మరియు కూర్చొనుటకు సీట్లు కుర్చీలు ఉండవు. వ్యాధిగ్రస్తులు నిజముగానే వ్యాధితో పీడించబడుతున్నారు. వ్యాధితో చనిపోతున్న జనులు, క్యాన్సర్ వ్యాధి, అదే విధంగా వాపు వ్యాధి గలవారు, శరీరముపై కలిగేది పుండ్లు అన్నమాట. ఆ వ్యాధితో ఉన్న తల్లులు, చనిపోవచ్చున్న చిన్న బిడ్డలు, మరియు వారందరూ అక్కడే నుంచొని నిలబడి ఉంటున్నారు. ఆ తీవ్రమైన ఎండలో ఎక్కడ కూడా నీడ ఉండదు. ఒకరిపై ఒకరు ఆనుకొని ఆ ఉదయం 9 గంటలు మొదలుకొని రాత్రి 9 గంటల వరకు ఎందుకొరకనగా తర్జుమా చేయబడే ఆ 30 నిమిషాల వర్తమానము వినుట కొరకు మరియు దేవుని యొక్క క్రియలు చూచుటకు అక్కడే ఉండి కాచుకొని ఉండెదరు. ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు 30 నిమిషాల ప్రసంగం కొరకు ఆ 7 ఎండలోనే వాళ్ళు కాచుకొని ఉన్నారు. మరి నీ భక్తిని పోలుద్దాం, దాంతో సరిపోతుందేమో. ఇంకా ఎంతగా చేస్తే దేవుడు నీ ఆరాధన స్వీకరిస్తాడు? మనం సరిగా పడాలంటావా, వాళ్ళే రాంగ్ అంటావా? మేమేదో ఒక అరగంట 1 గంటలో వెళ్ళి వస్తున్నాము, వాళ్ళకి ఉదయం 9 నుండి సాయంకాలం 9 దాకా పెడగలుపులు కాసుకొని కూర్చున్నారు. ఏది 30 నిమిషాల ప్రసంగం ఆ తెలుగు యొక్క తర్జుమా కొరకు, ఆ ప్రసంగం వాళ్ళ భాషలో అనువదించడం కొరకు. ప్రవక్త అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొంచెం కిందకు చదువుతాం, పర్వాలేదు. 5వ పేర
చలికాలంలోను ఎండాకాలంలో అదే దుస్తులు ధరించుకొని చలికాలంలో ఎండాకాలంలో అదే దుస్తులు ధరించుకొని ఉందురు, ఎందుకనగా వారికి ఉన్నవి అవే. మరియు ఆ అరణ్యంలో వారు కాచుకొని ఉండుటను తలంచుచున్నాను. కదల్లేని స్థితిలో ఉండి ఆ వ్యాధిగ్రస్తులు వారు ఏ విధముగా తీసుకొని వచ్చేదరో, ఇండియాలో ఉన్న కుష్టు రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుచున్న వారు ప్రజలను ఒకరిపై ఒకరు మోసుకొని తీసుకొని వస్తున్నారు. వీపులలో వారిని లాక్కొని తీసుకొని వస్తున్నారు. ఆ యొక్క తీవ్రమైన ఎండలో, భయంకరమైన వేడిమిలో, అతిగా ఉండు సూర్యరశ్మిలో, మరియు గాలి వానలో, ఉరుములు మెరుపులతో, మరి అటువంటి కార్యాలతో, ఆ ఎండలో, గాలి వానలో అక్కడే వారు కదలక కాచుకొని ఉన్నారు.